గుడ్ మార్నింగ్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూషాస్ వరల్డ్. సో ఈరోజు టిఫిన్ వచ్చేసి పెసరట్లు అండ్ కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. సో కొబ్బరి చట్నీకి నార్మల్లేనండి, చక్కగా అప్పుడే కొట్టి కొబ్బరికాయని అప్పుడే కొట్టుకోవాలి. మనము ఫ్రెష్గా ఉండాలి, అప్పుడే కొబ్బరి చట్నీ అనేది ఫ్రెష్ ఉంటుంది. అండ్ కొంచెం కాయ అనేది ముదరగా ఉంటే మనకి చట్నీ చాలా బాగా వస్తుంది. సో అవి పీసెస్ కింద కట్ చేసుకొని కొంచెం జీలకర్ర, అలానే రాగా ఉన్న కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిరపకాయలు అండ్ సాల్ట్, కొద్దిగా గార్లిక్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే యమ్మీగా కొబ్బరి చట్నీ ఈజీగా వితౌట్ కొంచెం ఆయిల్ కూడా లేకుండా రెడీ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ఇష్టమైతే మీరు తాలింపు వేసుకోవచ్చు, లేదంటే యూ కెన్ స్కిప్ గాయ్స్. నేనైతే తాలింపు అనేది వేయను. అండ్ ఆనియన్స్ కొంచెం కట్ చేసేసుకుంటున్నాను గాయ్స్. అంటే యాక్చువల్లీ ఏంటంటే కర్రీకి అట్ ద సేమ్ టైం పెసరట్లో కూడా ఆనియన్స్ అనేవి కట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ఫ్రైడే కదా! ఈరోజు మా ఊర్లో మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ ఉంది. సో, ఇంట్లో నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ మధ్యాహ్నం లంచ్‌కి ప్రిపేర్ చేయాలి. డ్యాడీకి క్యారేజ్ పెట్టాలి. ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో పూజ చేసుకోవాలి. అండ్ దెన్ నేను కుంకుమ పూజకి వెళ్ళాలి. సో, ఇన్ని టాస్క్స్ ఉన్నాయి. అండ్ చట్నీ అయితే రెడీ అయిపోయింది గాయ్స్. అండ్ పెసరట్లకి వేశాను గదా! నిన్న వ్లాగ్ మీరు చూసుంటే తెలుస్తుంది. సో, చూసారా పెసరట్లు ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. అండ్ మా పాపకైతే ఆనియన్స్ వేస్తే అస్సలు ఇష్టం ఉండదండి. సో, తనకి ఆనియన్స్ అయితే వేయలేదు నేను. అండ్ ఓ పక్కన టీ కూడా పెట్టేస్తున్నాను. బట్ పెసరట్లు ఈజ్ సంథింగ్ స్పెషల్ గైస్. మనకి హై ప్రోటీన్ ఉండడం వల్ల మనకి టమ్మీ ఫిల్లింగ్‌గా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా పెసరట్లు అనగానే. యాక్చువల్లీ ఇందులోకి మోస్ట్‌లీ నేను ఉప్మా కూడా చేసేదాన్ని. బట్ ఈరోజైతే కొంచెం హెక్టిక్ ఉండే కదా నాకు టైం అనేది. సో, ఉప్మా అనేది స్కిప్ చేసేసాను. చక్కగా పెసరట్టు వేసుకొని దాని చుట్టూరు నెయ్యి వేసుకొని, జీలకర్ర, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని వేడి వేడిగా పెసరట్టు తింటే సూపర్ ఉంటుంది గైస్. మీకు ఇష్టమా లేదా పెసరట్టు అనేది నాకు కమెంట్స్‌లో అయితే ఖచ్చితంగా చెప్పండి. ఓకేనా? అండ్ నేను ఇలా సైడ్ పెట్టేసుకుంటానండి కట్టర్ అనేది. అప్పటికప్పుడు నాకు ఆనియన్స్ అన్నా, లేదా వెజిటబుల్స్ అన్నా మనం కుక్ చేసేటప్పుడు చాప్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఎప్పుడో మనం చాప్ చేసేసి పక్కన పెట్టి కొన్ని హార్స్ అలా పక్కన పెట్టే కన్నా, మనం ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో అప్పుడు చాప్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బావుంటుంది అనేది నా ఫీలింగ్. అండ్ చూసారా మనకి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా జస్ట్ ఇట్లా అనగానే మనకి పెసరట్టు అనేది వచ్చేసింది. సో, నేనైతే కొబ్బరి చట్నీ ఇంకా మా పాపకి కొంచెం టీ కూడా పెట్టేస్తున్నాను. సో, తనకి పెట్టేసిన తర్వాత నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి మా హస్బెండ్‌కి కూడా పెట్టేస్తాను గైస్. మీకు చూపించలేదు కదా! మా పెట్స్‌కి పెసరట్టు అంటే చాలా ఇష్టమని చూడండి. దీనికి చూసారా ఎంత కంగారంటే ఆహ్, వీడైతే ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా వీడియోస్‌లో, వీడు అసలు పెద్దగా ఎవరిని పట్టించుకోడు. వాడి పని వాడు చేసుకుంటాడు. బట్ సింబా అయితే చూడండి అది మూలకి వెళ్ళిపోయి తినేస్తుందనమాట. బట్ వీటికి దోసలన్నా, పెసరట్లన్నా చాలా ఇష్టం గైస్ వీటికి. వీటిని తెచ్చుకున్న కొత్తలో అయితే నాకు చాలా ఎలా అంటే ఆశ్చర్యంగా అనిపించింది. లైక్ ఇవి ఇలాంటివి కూడా తింటాయా అనిపించిందనమాట. సో, వాటికి పర్టిక్యులర్‌గా ఫుడ్ అనేది ఉండి వాటితో పాటు నేను ఇవి కూడా అలవాటు చేశాను. హెల్త్‌కి మంచిదే కదా వాటికి కూడా అని చెప్పేసి. సో, ఇప్పుడు కర్రీలోకైతే వచ్చేద్దామండి. ఈరోజైతే మునగాకు ఇట్స్ నాట్ మునగాకు, మెంతి ఆకు. మెంతి కూర ఇంకా బంగాళదుంపల కర్రీ చేస్తున్నాను నేను. సో, ఫస్ట్ అయితే ఆనియన్స్‌ని ఇట్లా వేసేసుకోవాలి. చూసారా చాప్ చేసిన వెంటనే మనం ఆనియన్స్ ఆయిల్‌లో వేసుకుంటే ఆ అరోమా అనేది సంథింగ్ డిఫరెంట్ గైస్.
మీరు చెప్పండి అది కరెక్టేనా కాదా అనేది. అండ్ పచ్చి బఠానీ నిన్న నైట్ నానబెట్టాను కదా, సో అది కూడా ఆనియన్స్తో పాటు వేసేసుకొని బాగా ఫ్రై అయ్యాక మెంతి ఆకుని బాగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఆ ఆనియన్స్లోనే వేసేసుకోవాలి. సో దట్ మనకి పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట ఆయిల్లో ఫ్రై అయితే. మనం ఇంత మెంతాకు వేసాం కదా చూడండి, ఇదంతా కంప్లీట్గా ఫ్రై అవుతుల్లోకి మనకి అది ఎంతో ఎక్కువగా కనిపించదనమాట. ఆ తర్వాత అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కొంచెం ఈ పొటాటో పీసెస్ కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత తగినంత కారం వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకున్నామనుకోండి, మనకి మంచి టేస్టీ అండ్ హెల్దీ మెంతి కూర ఇంకా బంగాళదుంపల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద కర్రీస్ నేను మసాలాస్ ఎక్కువ వేయను గైస్. చాలా వరకు స్కిప్ చేసేస్తాకే చూస్తాను. ఎందుకంటే వెజిటేబుల్స్‌లో వచ్చే న్యాచురల్ టేస్ట్ అనేది మనకి డామినేట్ అయిపోతుంది మసాలాస్ వేస్తే. అని చెప్పాను కదా డ్యాడీకి క్యారియర్ కూడా పెట్టాలని చెప్పి ఒక సైడ్ రైస్ కూడా పెట్టేశాను. అండ్ చూసారా ఎంత వేడి వేడిగా ఉందో. సో క్యారియర్ పెట్టేశానంటే నాకు ఇంక పని అయిపోయినట్టే. సో నేను ఒకసారి డస్టింగ్ చేసేసుకొని నా రోబో వాక్యూమ్‌ని వదిలేసాననుకోండి, అది వాక్యూమ్ చేసేసుకుంటుంది. అండ్ నేను మార్నింగే కొంచెం స్నానం అది చేసేసాను గైస్. సో ఒక్కసారి ఫ్రెష్ అప్ ఈ పనులన్నీ చేశాను కదా, సో ఒక్కసారి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పూజ కూడా చేసేసుకుంటాను. చేసేసుకున్న తరువాత మనం తాయితీగా కుంకుమ పూజకనేది వెళ్దాం. సో అక్కడ వీలుంటే గనక చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేవి తీస్తాను. ఓకేనా? మోస్ట్‌లీ నేను డ్యాడీకి ఇట్లా హాట్ ప్యాక్స్‌లోనే పెట్టేస్తానండి. సో దట్ కొంచెం లేట్‌గా ఆయన లంచ్ చేసినా కూడా అవి హాట్‌గా మనకి టేస్టీగా అట్ ద సేమ్ టైమ్ వేడిగా ఉంటుందనమాట. అండ్ కర్రీ అయితే చాలా ఎక్సలెంట్‌గా వచ్చింది గైస్. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఆకుకూర అనేది మనం చాలా తక్కువ తీసుకుంటున్నాము. సో ఇలాంటి కర్రీస్‌లో కొంచెం మిక్స్ చేశామనుకోండి, మనకి ఆ న్యూట్రియంట్స్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. అండ్ పర్టిక్యులర్‌గా ఈరోజు ఆకుకూరే తిన్నాము అన్న ఫీలింగ్ కూడా ఉండదు అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఇవన్నీ ప్యాక్ చేసేసుకుందాము. అండ్ పూజ నేను ఎలా చేస్తాను అనేది నేను పెట్టట్లేదు గైస్. పూజ చేసేసుకున్న తర్వాత ఆ వీడియో అనేది ఒక చిన్న క్లిప్పింగ్ అనేది మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో ఒకసారి ఈ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకుందాము. చూసారా చక్కగా ఎర్ర మందార పువ్వులతో ఎంత అందంగా మనము పూజ చేసుకుంటే మనకి అంత పాజిటివిటీ అనేది ఇంట్లో ఉంటుంది కదా గైస్. సో పూజ కూడా అయిపోయిందండి. అండ్ టెంపుల్‌లో అయితే చాలామంది అటెండ్ అయ్యారు ఈ పూజకైతే. అండ్ పంతులు గారు కూడా మంచి మంచి విషయాలైతే చెప్పారు గైస్. అండ్ చాలా మంచిగా అనిపించింది. చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. అండ్ కుంకుమ పూజ చేసేటప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ అయితే మీకోసం తీశాను. అండ్ పసుపు, కుంకుమతో ఎక్కువ పూజ అయితే జరిగిందండి. అండ్ వాలంటీర్స్ కూడా చాలా బాగా వాలంటరీ చేశారు. ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న ఏదైనా కావాల్సి వస్తే వస్తువులు వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు. అండ్ ఎంతమంది ఉన్నా కూడా మనకి ఈ పూజ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసి చేశారు గైస్. నాకైతే చాలా అనిపించింది. పూజ అది అవుతుల్లోకి 2:00 అయిందండి. సో ఇంటికి రాగానే కొంచెం రెస్ట్ తీసుకొని, కొంచెం వేడి వేడిగా టీ అయితే పెట్టేసుకున్నానండి. సో నేను టీ తాగుతూ ఉండి మా పెట్స్‌నైతే కొంతసేపు వదిలేసాము. ఆడుకుంటాయి కదా అని చెప్పేసి. అండ్ వాటికి మా పాప అయితే చిన్న బిస్కెట్ పెట్టిందండి. చూడండి ఎంత క్యూట్‌గా తింటున్నాయో. వీటికి జంక్ ఫుడ్స్ కూడా చాలా ఇష్టం గైస్. బిస్కెట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్టంగా తింటాయి. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరి నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా?